ఈ ఐక్య క్రిస్మస్ ఇక్కడికి విచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకు, అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు మాతాని ఉమామహేశ్వరరావు గారు, అతి గొప్పగా మీ అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడినటువంటి మోతక్కి జాన్ గారికి, అలాగే ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ముందుగా నా పేరు పేరున నా నమస్కారాలు. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అలాగే రక్షక భటులకు, అలాగే మిగతా అధికారుల అనధికారులకు, వ్యాపారస్తులకు అందరికీ నా యొక్క వందనాలు. మీ భాషలో చాలా సంతోషం అండి. ఈరోజు మీ అందరి ముందు నేను కూర్చొని ఉంటే, నా చిన్నప్పుడు నేను వాకాడు అనేటువంటి నెల్లూరు జిల్లాలో ఉంది. నాకు తెలుసో తెలియకో ఆ రోజు పిల్లలందరూ ఈ క్రిస్మస్ చర్చిలకు వెళ్తే నేను కూడా వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని. అలాగే వేలంగిని కూడా వెళ్ళాను నేను. అలాగే మెదక్ చర్చి కూడా నేను చూశాను. మీరు అనుకోవచ్చు మీ అందరికంటే కూడా నేను కూడా అనేక సందర్భాల్లో అవసరం వచ్చినప్పుడు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని దగ్గరకు వెళ్ళారు. అంటే మీ దగ్గరకు వచ్చారని మీ మాట మాట్లాడటం కాదు, సిక్కులు, బౌద్ధులు, ముస్లింస్ అన్ని దగ్గరలో వెళ్ళారు. ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోవాలి, ఈ దేశం చాలా గొప్పది. ఈ దేశం అనేక మతాలని, అనేక కులాలని గౌరవించే దేశం హిందూ దేశం. అటువంటి గొప్ప దేశంలో మనం ఉన్నాం. అయితే ఇక బైబిల్ అనేది మన దేశంలో ఉన్నటువంటి కానీ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక గ్రంథాల్లో ఒక గొప్ప గ్రంథం. ఏ గ్రంథమైనా, ఏ మతమైనా, ఏ వ్యక్తి అయినా, ఏదైనా కానీ సారాంశం ఒక్కటే, సాటి మనిషిని మనిషిగా చూడు. దయనీయమైన పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హక్కున చేర్చుకుని వాళ్ళని మనిషిగా చూడమనేది సిద్ధాంతం చూపిస్తుంది. ఇక నాయకులుగా మేము ఉన్నాం, చెప్పదు తప్పక. నేను శాసనసభ సభ్యుడిగా నన్ను మీరందరూ ఎన్నుకున్నారు. ఈరోజు మీకు తెలుసు, ఒక గొప్ప నాయకుడు ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నాడు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు వస్తే ఆ ఇబ్బందులందరినీ తట్టుకొని మీ అందరి సహకారంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ లాంటి ఒక పవర్ స్టార్, ఒక ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పాలిస్తుంది. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్పాలంటే, దురదృష్టం మీలో కొంతమంది దేవుణ్ణి మతం మారారని అనను, దేవుణ్ణి నమ్ముకున్నారని అంటాను నేను. కరెక్టా కదా? మీలో చాలా మందికి రావాల్సినటువంటి ఫలితం రావట్లేదు. అంటే ఏమవుతుందంటే, మీరు కూడా బీసీసీ కింద మారిపోతే మీకు రావాల్సినటువంటి పథకాలు రావట్లేదు. చాలాసార్లు నన్ను మా వాళ్ళు అడిగారు, మన వాళ్ళు కూడా. ఈరోజు 2,50,000 మంది దాదాపుగా ఈ చీరాల్లో జనం ఉన్నారు. ఓటర్స్ అయితే 210. వీళ్ళందరికీ దాదాపుగా 400 పైచులకు పాస్టర్లు ఉన్నారు. దీంట్లో కూడా ఒక 2-3 రకాలు. అన్ని మతాల్లో ఉన్నట్టుగా, హిందూ మతంలో ఉన్నట్టుగా దేవుళ్ళతో సమానంగా ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు. అందుకే ఈరోజు మనం ఐక్య క్రిస్మస్ అనుకుంటున్నాం. మనం అది నేను అనుకుంటున్నాను, మీరు అన్నదే నేను వింటున్నాను. ఈ ఐక్య క్రిస్మస్ దేనికంటే, ప్రపంచంలో ఉన్న మానవులందరూ ఒకటే, అన్ని గ్రంథాల సారాంశం ఒకటే అంటే మనలో ఎందుకు ఈ డివిజన్స్? మనందరం కూడా ఒకే రకంగా, మనందరం యేసు ప్రభువునే కొలుస్తున్నాం. అందరూ కూడా ఒకటిగా ఉండాలి అంటే, మానవులకి, ఈ అనగారినటువంటి జనానికి మనం ఏం సందేశం ఇస్తున్నాం? ఐక్యత గురించి, సాటి మనిషిని మనిషిగా చూడటం,
బలహీనులుగా ఉన్నటువంటి వాళ్ళని హక్కునే చేర్చుకోవడం. ఇదే కదా సమాజం. ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈరోజు మీరు మాట్లాడే ప్రవచనాల వల్ల కానివ్వండి, మాటల వల్ల కానివ్వండి, అనేక మందిని ధైర్యవంతులుగా చేయడం, మానసికంగా నలిగిపోయినటువంటి జీవితాలన్నింటినీ కూడా ధైర్యంగా పెంచడం, మనోధైర్యాన్ని పెంచి సమాజాన్ని ఒకవైపున అంటే మనం కూడా బలవంతులుగా మారడం కోసం చేసేటువంటి ఆలోచనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది అనేక రకాలుగా మానసికంగా దెబ్బతింటుంటారు. వాళ్ళందరినీ మానసికంగా బాగుంటే చాలు, మీరు ఏ పనైనా చేయగలరు, ధైర్యంగా ఏ విషయాన్నైనా తీసుకెళ్లగలరు. అయితే ఇందాక చెప్పారు మన వాళ్ళు చాలా మంది శాంతి సిద్ధాంతము అని. శాంతే గొప్పది. నన్ను చాలా మంది అడిగారు, ఏమిటి నువ్వు ఇంత సైలెంట్ గా ఉంటే నువ్వు ఎలా చేస్తావని. ఏం జరిగింది? నేను ఒకటే అడిగా, చిన్న సింపుల్ గా అడిగా, రోసీ గారిని ఎంతమందిని ఈ ఊళ్ళో రోసీ గారు ఎంతమందిని కొట్టాడని అడిగాను. మీకు తెలుసుగా మన మాజీ ముఖ్యమంత్రి. సో ఒకటేనండి, నేను తెలుసుకున్న సిద్ధాంతం ప్రేమతో, అభిమానంతో ప్రజల యొక్క మనసుని గెలవచ్చు అనుకున్నాను. ఈ రోజున అనేక మంది పాలకులు మీరు చూశారు. మీ మధ్యలో చాలా మంది పాలకులు వచ్చారు, కానీ డిఫరెన్స్ ఉంటుంది నాకు వాళ్ళకి. ఈరోజు ప్రతి నిత్యం ప్రతి గంట ఆ రోజు మీరు ఇందాక పెద్ద ఆయన మాట్లాడుతూ చెప్పారు, మా సత్యానందం చెప్పాడు, ఎంత మంచి చేసినా ఎప్పుడూ ఒక వర్గం వ్యతిరేకంగానే ఉంటుంది. వాటిని చూసి భయపడాల్సిన అవసరం లేదు. సమాజానికి మేలు చేయాలంటే అవన్నీ అడ్డంకులేవి కాదు. నేను రాకముందు, నేను వచ్చిన తర్వాత అనేక మంది జీవితాల్లో వెలుగు ఎలా నింపాలన్నటువంటి లక్ష్యంతోనే నేను పనిచేస్తున్నాను. మీ విషయాన్ని కూడా ఎందుకు ఇంత ఖచ్చితంగా మాట్లాడాల్సి వస్తుందంటే, కొంతమందికి ఈ సి కేటగిరీలోకి వెళ్ళినప్పుడు మీకు నష్టం జరుగుతుందనేది అయితే మన వాళ్ళు అడిగారు. దానికి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇది దేశం అంతా, రాష్ట్రం అన్ని దగ్గరలో ఉన్నటువంటి విషయం. అయితే మొన్న జరిగినటువంటి, ఎందుకు ఈ గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నానంటే, మొన్న వచ్చినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ప్రతి వర్గానికి, ప్రతి ఒక్కరికి కూడా లాభం జరిగేటువంటి బడ్జెట్ నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. ఈ ఫలాలన్నీ మీకు అందరికీ అందాలి. ఇది మా డ్యూటీ, మా ప్రయత్నం. ఈరోజు నేను వచ్చిన తర్వాత మీకు తెలియదు, దాదాపు ఒక 40 కోట్ల రూపాయల వర్క్స్, ఇందాక మన వాళ్ళు అన్నారు బీచ్ రోడ్ వేశారని. నేను రాగానే ఒక 40 కోట్ల రూపాయల వర్క్స్ ఎమ్మటే ఇవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఏం ఇచ్చారో మీరు ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. 2 అద్భుతమైనటువంటి రోడ్లు ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని రోడ్లు ఇవాళ రన్నింగ్ లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను చేయాల్సిన పని, చీరాల్లో చాలా పనులు చేయాలి. అయితే ఈ జరగబోయేటువంటి 25 రోజుల పాటు మీ అందరి ఆశీస్సులు కూడా నాకు ఇవ్వాలి, మీ బలం కూడా నాకు ఇవ్వాలి. ఎందుకంటే నేను మీ పక్షాన పనిచేయాలి కాబట్టి మీ ఆశీస్సులు నాకు కావాలి. అలాగే మరి మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. తప్పదు. ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఏ రకంగా మీరు జీవితాన్ని మరి వెళ్ళదీసుకుని బయటకు వస్తున్నారు. చీరాల అనేది నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పేద నియోజకవర్గాల్లో చీరాల కూడా ఒకటనేది మొన్న అసెంబ్లీలో చెబుదాం అనుకున్నాను, నాకు అవకాశం ఇవ్వలేదు. ఖచ్చితంగా నేను చీరాల్లో గమనించాను, చాలా పేదరికమే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు, ఒకటి ఐటీసీ, అంతకుమించి లేదు. ఆ ఒక్క ఐటీసీ వల్ల చాలా మంది బాగుపడ్డారు. మరి అలాంటి ఐటీసీలో 2-3 ఉన్నాయనుకోండి, ఇక్కడ ప్రజలందరూ చైతన్యవంతులు అవుతారు, ఆర్థికంగా మీరు కూడా ఎదుగుతారు, ప్రమాణంగా ముందుకెళ్తారు. అయితే మనకున్న ఏకైక ఆధారం ఒకటే, మనందరికీ ఉన్న ఏకైక ఆధారం ఒకటే, మన బిడ్డల్ని చదివించడమే ఏకైక ఆధారం. దీనికి తప్ప మరొక మార్గం మనకి లేదు. ఎందుకంటే నా ముందు
జీవితంలో అవసాన దశలో ఉన్న వాళ్ళు కనపడుతున్నారు, కొద్ది మంది మాత్రమే తొలి దశలో ఉన్నటువంటి వాళ్ళు కనపడుతున్నారు ఇక్కడ. సో మీరు దైవ చింతనలో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది భవిష్యత్తు కోసం కోరుకోవాల్సిన వాళ్ళు కావాలి. ఈ సమాజానికి మనం ఏమి నేర్పుతున్నాం? శాంతిని, మంచిని, సమాజంలో ప్రతి ఒక్క మనిషి బాగుండాలా అనేటువంటి కోరికనే మనం నేర్పాలి. దుర్మార్గులు ఎప్పుడు అన్ని కాలాల్లో ఉన్నారు. ఆ యేసుక్రీస్తు కాలం ముందు ఉన్నారు, శ్రీకృష్ణుడు ఉన్నటువంటి కాలం ముందు ఉన్నారు, రాముడు ఉన్న కాలం నుంచి ఉన్నారు, అల్లా వచ్చిన కాలం నుంచి కూడా అందరూ ఉన్నారు. అన్ని వేళల్లో అన్ని సందర్భాల్లో ఉన్నారు. వీటన్నిటికీ ఒకటే మనోధైర్యం, మనసు నిబ్బరం చేసుకుని పోరాటం తెలుసుకోవాలి. నేను తెలుసుకున్న సిద్ధాంతం అదే, పోరాటమే ముఖ్యం. సమాజంలో మనం చెడు చేయడం కాదు, మంచి చేయడానికి మనం అలవాటు చేసుకోవాలనేది నా సిద్ధాంతం. ఈ రోజున తొలి దశలో ఈ రోజు మొట్టమొదటి ఈ యొక్క ఐక్య క్రిస్టమస్, ఇంకా అనేకమైన క్రిస్టమస్ జరపాలి. ప్రజలందరూ సౌఖ్యంగా సంతోషంగా ఉండాలి. ఈ యొక్క మాసంలో నిన్నటి దాకా మీకు తెలుసు, ఈ కార్తీక మాసం, ఈ మాసంలో చాలా పవిత్రంగా చేశారు. అదే మాసంలో ఇవాళ ఎంటర్ అయ్యాం. దాంట్లో 25వ తారీఖు దాకా అనేక మంది ప్రజలు, అన్ని వర్గాల వాళ్ళు కూడా, మీరు ఇందాకన్నట్టు ఆవిడ చెప్పినట్టు అన్ని వర్గాల వాళ్ళు యేసుక్రీస్తుని వారికి చర్చికి వెళ్తాం, నమస్కారాలు పెట్టుకుంటాం. ఏదేమైనా మనశ్శాంతి, మనోధైర్యమేనండి ముఖ్యం. అన్ని దేవుళ్ళ యొక్క సిద్ధాంతం ఒకటే. ఇందాకే మేము చెప్పా, లౌకిక దేశం ఈ రాష్ట్రం. అనేక కులాలు, అనేక మతాలు, అనేక జాతులు నివసిస్తున్నటువంటి ఈ దేశం. కాబట్టి ఈ దేశానికి మన వంతు సహాయం మనం చేయాలి, కావాల్సిన సహాయాన్ని మనం పొందాలి అనేది నా సిద్ధాంతం. సో ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చి ఈ రోజు మీ అందరి మధ్య మాట్లాడేటువంటి అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు, వందనాలు. థ్యాంక్ యూ సార్.